నమః శివాయ ఓం 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 నమః శివాయ. కైలాసపతి శ్రీ పరమేశ్వరులకు జయము. పార్వతీమాత మరియు మంగళకర్త శ్రీ గణేశునికి జయము. పుత్ర గణేశ, నీవు ఇక్కడికి రావడంలోని ఉద్దేశ్యం మాకు స్పష్టమైంది. నారద, నీవు కూడా పరమ దివ్యజ్ఞానం పొందాలనే లాలసతో ఎక్కడెక్కడో తిరిగి చివరికి ఇక్కడికి వచ్చావు. పరమేశ, బ్రహ్మజ్ఞాన ప్రాప్తికై నేను చేసిన పరిభ్రమణ యాత్ర స్పష్టపరిచేది ఏమిటంటే, ఈ సృష్టికి ఆరంభము మీరే మరియు ఇంకా అంతం కూడా మీరేనని. పరమేశ, నేను బ్రహ్మజ్ఞానం పొందాలనే నా లాలస మీ యొక్క శ్రీచరణాల వద్ద ఆరంభమై చివరికి మీ చరణాల వద్దే వచ్చి నిలిచింది. నాకు సంపూర్ణ విశ్వాసం నా పరిభ్రమణ యాత్రా ఫలం ఇక్కడే నిశ్చితమని. పూజ్య పితాశ్రీ, నిస్సందేహంగా మా వంటి శివభక్తులకు గౌరవనీయమైన విషయం ఏమిటంటే, మేము చేసే ప్రార్థనలు మీరు ఆలకించారని. మీ భక్తిలో లీనమై ఉండే మీ భక్తులందరికీ మీ వద్ద నుండి దివ్య బ్రహ్మజ్ఞానాన్ని పొందేందుకు అధికారం ఉంది. కానీ మీ కృపకు పాత్రులైన వారే అవశ్యం దానికి కూడా పాత్రులవుతారు. పరమేశ, మీ చరణాల వద్ద ఒక నమ్ర నివేదన చేయాలని ఉంది. నారద, మాకు నీ నివేదనను వినాలని కోరికగా ఉంది. పరమేశ, తమరు మరి నాకు దివ్య బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించకపోయినా నేను సంతోషంగా స్వీకరిస్తాను. కానీ నా హృదయం మీ పరమభక్తుడైన ద్రౌమ్యునికి అతని గురువు ఋషి ఔర్యుడిచ్చినటువంటి కఠోర శాపం విని క్షోభిస్తోంది. ఆ నీరవ ద్రౌమ్యునికి మీ కృపను ప్రసాదించగోరుతాను. అదే నా నివేదన. నీ లోకహిత భావనను చూసి మేమెంతో ప్రసన్నులమయ్యాము నారద. ఔర్య శిష్యుడు ద్రౌమ్యుని కోసం నీవు ఏమాత్రం స్వార్థాన్ని కోరకుండా పార్వతీమాత ఇచ్చినటువంటి వాగ్దానాన్ని పూర్తి చేయడంలో మాకు సహాయం చేశావు. నీ కోరిక ఏదో ఒకనాడు తప్పక పూర్తవుతుంది. మరి ఇక నా కోరిక ఏమవుతుంది స్వామి? ఆ ప్రశ్నకి తావనేది ఇప్పుడిక లేనేలేదు దేవి. ఎందుకంటే నారదునికి బ్రహ్మజ్ఞానం నీ ద్వారానే సంప్రాప్తిస్తుంది. అది నీవు నారదునికిచ్చిన వాగ్దానం. ఇక నీ వాగ్దానాన్ని కాపాడడమే మా ముఖ్య ఉద్దేశ్యం. స్వామి, ఏమైంది పార్వతి? తమరిని పతి పరమేశ్వరుల రూపంలో పొందిన నేను ధన్యురాలని పరమేశ. ధన్యులం మేము అయ్యాము దేవి. భార్య రూపంలో శక్తిని పొందాము. శివుడు శక్తి ఒకరి వల్ల ఒకరు పరిపూర్ణులు. ఏ ఒకరు లేకపోయినా సృష్టి కల్పనయే జరగకపోయేది. పరాత్పర పరబ్రహ్మ పరమేశ్వరులు శివశంకరులకి మరియు శక్తి స్వరూపిణి పార్వతీ మాతకు పరమేశ, నాకేదో ప్రోత్సాహాన్ని ఇస్తూ నారదా, మీరు నీవు మాకు జ్ఞాపకం చేయవలసిన అవసరం లేదు. ద్రౌమ్యునికి అతని తపస్సుకి ఇంకా శివభక్తికి ప్రతిఫలం తప్పక దొరుకుతుంది. మీ అందరికీ బ్రహ్మజ్ఞానం పొందే అర్హత లభించింది. ప్రతీక్షించండి. మీకు మీ మనోవాంఛిత బ్రహ్మజ్ఞానం తప్పక ప్రాప్తిస్తుంది. చెప్పండి, హర 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 మహాదేవ. హర 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 మహాదేవ. హర 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 మహాదేవ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నీ ధ్యానానికి విరామమియ్యి దేవి. మేము వచ్చేశాం. స్వామి, మీరిక్కడ ఈ సమయంలో?
అవును దేవి, సమాధిలో ఉన్నప్పుడు మేము చూశాం. నీవు విశ్రమిస్తున్నప్పుడు కూడా మమ్ములను ధ్యానిస్తూనే ఉన్నావు. కానీ మేము నమ్మకం కలిగేటట్లు చెప్పినా నీ హృదయంలోని ఆరాటం శాంతించనే లేదు. ధ్యానావస్థలో కూడా నీవు బ్రహ్మజ్ఞానాన్ని గురించే ఆలోచిస్తున్నావు. అవును స్వామి. నీకిప్పుడు ఆ విషయం గురించి మాతో చర్చించడానికి కూడా సంకోచంగా ఉంది. ఏ నిజమేనా? మీ శ్రీముఖం ద్వారా వెలువడిన ప్రతి మాట నిజానికి ప్రమాణమే స్వామి. అయితే సంకోచం ఎందుకు? నీ స్వంత అనుభూతి ఏమిటో మాకు చెప్పరాదా? మీకు అన్నీ తెలుసును సర్వేశ్వర. అవును, తెలుసును. కానీ నీ నోటి మాటను వినాలని మా ఇచ్ఛ. అంత పట్టుదల ఎందుకు స్వామి? ఇది పట్టుదల కాదు పార్వతి, ఉపచారం. ఉపచారమా? అవును దేవి. కానీ ఇప్పుడు నీవు సందేహించకుండా ఏమనుకుంటున్నావో మాకు చెప్పు. మీకై తపస్సు చేస్తున్న సమయంలో నాకనిపించినదేమంటే, నేనే స్వయంగా నా తపోబలంతో బ్రహ్మ జ్ఞానాన్ని ప్రాప్తించుకుని మిమ్మల్ని ఎందుకు ఆశ్చర్యపరచకూడదు అని. నా ఆత్మాభిమానం నన్నడిగింది. పార్వతి, నువ్వు స్వయంగా శక్తి స్వరూపిణివి. నీవు బ్రహ్మజ్ఞానం పొందాలనుకుంటే ఎవరినీ యాచించనవసరం లేదు. అంతేగాక నీ శక్తి మీద నీకు నమ్మకం ఉండాలి అని. దేవి, నీవు చెప్పేదంతా అహంకారం వల్ల ప్రేరితమైనట్లుంది. అహంకారమా? మీరు దీనిని అహంకారమని ఎలా అనగలరు? ఇది ఆత్మాభిమానం. నీ ఈ సమాధానం కూడా అహంకార ప్రేరితమే. మీరు ఏమిటి చెప్పాలనుకుంటున్నారు స్వామి? అదే, ఏ జీవాత్మలో అయితే లేసమాత్రమైన దురభిమానం లేదా అహంకారపు ఛాయలున్నట్లయితే ఎప్పటికీ బ్రహ్మజ్ఞానాన్ని సంప్రాప్తించుకోలేదు. మీరు ఏమాత్రం నిరూపించడం లేదు. నా మాటలు అహంకార భరితమైనటువంటివని. మేము నీకు ఏమవుతాము? ఏమిటిలాంటి విచిత్ర ప్రశ్నలు అడుగుతున్నారు మీరు? ఈ విచిత్ర ప్రశ్నలోనే నీ సమాధానం కూడా ఉంది దేవి. పతి పరమేశ్వరులు అర్ధాంగులు. అర్ధాంగులు. అర్ధాంగులంటే అర్థం తెలుసునా దేవి? తప్పకుండా. నా యొక్క నారీ శరీరంలో నిహితమైన పురుష భాగం తమరి ఆకారమే స్వామి. అంటే నీలోని అర్ధశరీరం మేము, మాలోని అర్ధశరీరం నీవుగా కలిసి ఉన్నావు. అయితే మన శరీరం నుంచి ఏదన్నా పొందాలంటే సంకోచమెందుకు? నీలోని ఈ ఆత్మాభిమానాన్ని ఆత్మశత్రుత్వ శ్రేణిలో పరిగణించవచ్చును గదా. నువ్వే మేము, మేమే నువ్వుగా వేరే వేరేగా ఉండి కూడా ఒకరిమే. ఎందుకంటే భార్యాభర్తల సంబంధం ఆజన్మాంతమైనది. మా యొక్క ప్రతి వస్తువు మీద నీకు సహజమైన అధికారం ఉంది. ఇందులో యాచన, సంకోచాల ప్రశ్నకే తావనేదే ఉండదు. నేను చేసిన తప్పు నాకు పూర్తిగా తెలిసిపోయింది స్వామి. కానీ జరిగిన ఈ సంఘటనలలో నా అహంకారం గాని అభిమానం గాని ఎక్కడ వ్యక్తమైంది? నీ వ్యక్తిత్వం అహంకార ప్రేరితమైంది. అదెలాగ స్వామి? అహంకారం వ్యక్తిని తన శక్తిని నిరూపించాకనే ఆత్మశత్రువుగా మార్చివేస్తుంది. నిస్సందేహంగా శక్తి స్వరూపిడి పార్వతి స్వయంగానే బ్రహ్మజ్ఞానాన్ని పొందగలదు. కానీ ఏమిటి స్వామి? కానీ శక్తి స్వరూపిణి అయినప్పటికీ కూడా నీవు కఠోర తపస్సు ఇంకా సాధన చెయ్యాలి. నీ ఆత్మతత్వాన్ని మాలో విలీనం చెయ్యాలి. కానీ నీ వ్యక్తిత్వం అహంకార ప్రేరితమైంది. క్షమించండి స్వామి, కానీ స్వయంగా ఇప్పుడు మీరే అన్నారు నా యొక్క ఆత్మతత్వం మీ యొక్క ప్రతిరూపమని. అందుకనే మేము ఒక నిర్ణయానికి వచ్చాం. ఈవేళ మేము నీకు బ్రహ్మజ్ఞానము ఇంకా దానికి సంబంధించిన ప్రేరణ కథలను తప్పక చెప్పాలి. అయితే బ్రహ్మజ్ఞానానికి సంబంధించి కొన్ని ప్రేరణ కథలు కూడా ఉన్నాయా? అవును దేవి. ఆ పురాణ కథలను విని గ్రహించిన తరువాతనే నీవు దివ్య జ్ఞానం యొక్క మహత్యాన్ని అర్థం చేసుకోగలవు.
ఏమి భాగ్యము స్వామి! అయితే ఇప్పుడు ఆలస్యం చేయకండి. నా హృదయంలోని సందేహాలకు నిజమైన నివృత్తి ఇప్పుడు కలుగుతుంది. లేదు దేవి, ఎందుకు లేదు స్వామి? ఇప్పుడు నీవు కొంచెం ఆలస్యాన్ని ఓర్చుకోవాలి. మీరు నిర్ణయించిన తరువాత ఎప్పుడూ అలా జరగదే. కానీ ఈవేళ అలా అవుతుంది. ఎందుకంటే ఆ పురాణ కథలను మేము నీకు ఇక్కడ కాదు, ఇక్కడకు దూరంగా ఏదో ఒక ఏకాంత స్థానంలో వినిపిస్తాం. అక్కడ మనమిద్దరము తప్ప అన్యులెవ్వరూ ఉండకూడదు. అంత గోప్యం ఎందుకు కావాలి స్వామి? అపాత్రుల చెవిన పరమ దివ్య బ్రహ్మజ్ఞానం పడినట్లయితే సృష్టి యొక్క వ్యవస్థ చిన్నాభిన్నమైపోతుంది. దేవి, ఇందులో యోగ్యపాత్రుల యొక్క పాత్రతతో పాటు దీని రహస్యాన్ని గోప్యంగా ఉంచడము విశేష స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఈ ఆదేశం నాకు చిరస్మరణీయమైనది స్వామి. అయితే పదదేవి. ఏమిటలా ఆలోచిస్తున్నావు దేవి? నేను పరమ దివ్య బ్రహ్మజ్ఞానం విషయాన్ని గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్నాను స్వామి. జ్ఞానం సంపాదించటానికి గాఢ అధ్యయనం చేసే విద్యార్థికి అధికారం నిశ్చయంగా ఉంది. అయితే బ్రహ్మజ్ఞానం ఇంత దుర్లభం ఎందుకయింది? ఎందుకంటే బ్రహ్మజ్ఞానం జ్ఞానానికి సర్వోచ్చ శిఖరం. దానిని తెలుసుకున్న తదుపరి ఇంకా తెలుసుకోవడానికి ఏమీ మిగిలి ఉండదు. దానిని పొందిన వ్యక్తి పరిపూర్ణతను పొంది తన ఆత్మతత్వాన్ని మాలో విలీనం చేసుకుంటాడు. జీవించి ఉండి కూడా ప్రాణి జీవన్ముక్తుడవుతాడు. అటువంటి వ్యక్తికి తన హృదయంలోనే పరమాత్మ కనిపిస్తాడు. జీవన్ముక్తుడా? అవును దేవి పార్వతి, జీవన్ముక్తుడు. అదే ప్రకారంగా, ఏ ప్రకారంగా అయితే ప్రతి రాత్రి మీరు మీ శిరస్సుపై ధరించిన ఆభరణాలను తీసి పక్కన పెడతారో, అదే విధంగా బ్రహ్మజ్ఞాని కూడా తన ఇచ్ఛానుసారంగా తన ఆత్మను శరీరం నుండి వేరే తీసిపెట్టి జీవించి ఉండగలడు. అంటే ఈ బ్రహ్మజ్ఞానం అమరతత్వమా? ఆత్మయే సాక్షాత్తు అమరత్వానికి ప్రమాణం దేవి. పరమేశ, తమరు పరాత్పర బ్రహ్మలు. ఇంకా జగత్తులో అన్నిటికన్నా అధికమైన దానికన్నా అధికులు తమరే. మీ భాషలోని గూఢ రహస్యం నాకు కొంచెం కూడా అర్థం కావటం లేదు. కృప చూపి స్పష్టంగా చెప్పండి. దేవి, మా అస్తిత్వానికి ప్రత్యక్ష రూపం ప్రకృతి. దానిని మనం కళ్ళారా చూడగలము, కావాలంటే దానిని స్పృశించగలము కూడా. అతి సాధారణ మనుష్యులు కూడా వారి ఇంద్రియాలతో దీని అనుభూతిని పొందగలరు. దీనిని సామాన్య భాషలో చెప్పాలంటే దృగ్గోచరమైనవన్నీ పరమాత్మ రూపమే. అలాగని వైజ్ఞానికులు ఒప్పుకుంటారు. వైజ్ఞానికుల మాన్యత పొందితే అది నిజమే అవుతుంది. కాదు దేవి, ఇది ఎటువంటి నిజమంటే, మనం ఒక మట్టితో చేసిన అందమైన బొమ్మను తీసుకుని దాని అలౌకిక సౌందర్యాన్ని దర్శించి దానిని స్పర్శించి అందులో ఉన్న ఆత్మ కోసం వెతుకుతూ ఆ బొమ్మను పగలగొడితే ఇంకా దాని లోపల మనకి దొరికేదేమిటి? మట్టి ముద్ద. అదే నిజం. ప్రకృతిలోని ఈ మట్టి ముద్దను పరమాత్మ తన యొక్క నైపుణ్యంతో అందమైన బొమ్మగా చేశాడు. కానీ పరమాత్మ కల్పితమైన బొమ్మ సాక్షాత్తు పరమాత్మయే కాదు గదా. అయితే ఇక పరమాత్మ ఏమిటి స్వామి? ప్రతి ఒక్కరి శరీరంలోనూ ఆత్మ ఉంటుంది. అది పరమాత్మ యొక్క అంశయే. అందువల్ల ఆత్మయే సాక్షాత్తు పరమాత్మలో విలీనమై ఉంటుంది. ఈ కలయిక తరువాత ఎటువంటి కోరిక కూడా ఇక మిగిలి ఉండదు. జీవాత్మ ఈ కలయిక తరువాత అమరత్వాన్ని పొందుతుంది. బ్రహ్మజ్ఞానంలోని
సందేశమిదే దేవి. స్వామి, ఒక సామాన్య మానవుడు ఆత్మ సాక్షాత్కారాన్ని ఎలా పొందగలుగుతాడు? ఉపాసన ద్వారా. ఉపాసన ద్వారానా? అవును దేవి. ఉపాసన అనే శబ్దానికి అర్థం దగ్గరగా కూర్చోవడం. ఆసన అంటే మన ఆత్మకు దగ్గరగా కూర్చుని మనని మనం అర్థం చేసుకోవడం. వేదాలలో కూడా దీనికి మాన్యత ఉంది దేవి. తనను తాను అర్థం చేసుకోగలిగిన వాడే సంపూర్ణ జ్ఞాని. కానీ ఉపాసన ప్రతి ఒక్కరూ సర్వదా చేస్తూనే ఉంటారు కదా? అవును దేవి. జీవితంలో ఒక్క క్షణం కూడా ఉపాసన చేయకుండా ఎన్నడూ జరగదు. అయితే స్వామి, అందరి జీవాత్మలు పూర్ణజ్ఞానులు, బ్రహ్మజ్ఞానులు ఎందుకు కాజాలరు? వారి ఉపాసన సరిగ్గా ఆ అందమైన మట్టి బొమ్మతో సమానమవుతుంది. వారు స్వాదిష్ట భోజనం చేస్తూ ఉన్నప్పుడు వారి ఉపాసన జిహ్వ అనే ఇంద్రియం దగ్గరగా కూర్చుంటుంది. ఇక వారు సాంసారిక కామవాంఛల్లో మునిగిపోతూ ఉంటే వారి ఉపాసన కామవశమైన ఇంద్రియాలకు దగ్గరగా ఉంటుంది. కానీ కఠోర ఉపాసన చేసినా వారికి ప్రాప్తించేది మట్టి ముద్దయే అవుతుంది. స్వామి, ఈ సర్వ జగత్తులో మీ భక్తులలో బహుసంఖ్యాకులు అహోరాత్రాలు మీ పూజలు చేస్తూ మీ నామాన్నే ఉచ్చరించడంలో సదా లీనమై ఉంటారు. అప్పటికీ వారికి పూర్ణజ్ఞానంగాని బ్రహ్మజ్ఞానంగాని లభించదు. అలా ఎందుకవుతుంది స్వామి? దేవి, నీ యొక్క ప్రశ్నకు సమాధానం కొంతకాలం పూర్వం జరిగిన ఒక సంఘటన ఉదాహరణతో చెప్పాలనుకుంటున్నాం. మాతో రాదేవి. ఓం నమః శివాయ. 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 ఇంత అర్ధరాత్రిలో అఖండ శివారాధన చేసేటటువంటి ఈ ఋషి ఎవరు స్వామి? అహోరాత్రాలు శివారాధనలో లీనమైనా బ్రహ్మజ్ఞాన ప్రాప్తి ఎందుకు దొరకదు? ఈ ఔర్వఋషి నీ యొక్క ప్రశ్నకు సమాధానం దేవి. నాకేమీ అర్థం కాలేదు స్వామి. నీవు కొంచెం నీ దివ్య దృష్టితో చూడు, అంతా అర్థం చేసుకోగలవు. ఓం నమః శివాయ. దుష్ట ద్రౌమ్య, తపస్సు అనే మిషతో నీ యొక్క గురువుని అవమానించడమే నీ యొక్క ధ్యేయం. మేము నీ ఈ దుర్మార్గాన్ని ఎప్పటికీ సఫలం కానియం. నమః శివాయ. మేము నిన్ను ఇదే శపిస్తున్నాము. ఒక కపోత పక్షి రూపాన్ని ధరించి అజ్ఞానమనే అనంత అంధకారంలో పరిభ్రమిస్తూ ఉంటావు. పో! ఆశ్చర్యంగా ఉంది స్వామి. అఖండ శివారాధన చేసి బ్రహ్మజ్ఞానం పొందాలనే ద్రౌమ్యుని దుర్గతికి కారకుడైన ఔర్వుడు కూడా పరమశివ భక్తుడే. అదే కారణం దేవి, మా యొక్క కర్తవ్యం మాకు గుర్తు చేస్తోంది. ద్రౌమ్యుని దుర్గతికి ఔర్వుడు ఎంత దోషో మేము కూడా అంతేనని. లేదు లేదు స్వామి, స్వయంగా శంకరులే తమను తాము దోషి అనుకుంటే మరి ఈ ప్రపంచంలో నిర్దోషులిక ఎవరుంటారు? తమరు అన్ని దోషాలకు అతీతులు స్వామి. ఇంకెప్పుడు తమరలా అనకండి. నిజాన్ని అంగీకరించినట్లయితే అహంకారానికి దెబ్బ తగులుతుంది దేవి. స్వామి, ఇప్పుడు నీకు నీ ప్రశ్నకు సమాధానం దొరికింది కదా. ఒక్క శివారాధన చేస్తూ మా నామాన్ని జపించినంత మాత్రాన్నే బ్రహ్మజ్ఞానం ప్రాప్తించడం జరగదు. అంతేకాక దానికోసం
స్వయంగా తమను తాము అర్థం చేసుకోవాలి. తమ ఆత్మ చూపించిన మార్గాన్ని అవలంబించి తమ సద్గుణాలను వికసింపజేసుకోవాలి. తమ స్వార్థాన్ని త్యజించి లోకహితం ఇంకా లోక కళ్యాణార్థం ప్రయత్నశీలులై ఉండాలి. అర్థమైంది స్వామి. మనసు ఆత్మల ద్వంద్వవాదంలో ఆత్మ చూపించినటువంటి మార్గాన్ని నడవాలి. అవును దేవి. మనస్సు చంచలమైనది, ఇంద్రియాలకు వశమైనటువంటిది. అది జీవాత్మను పాపం వైపు నడిపిస్తుంది. మరి కాని పరమాత్మ అంశ ఉండడం కారణంగా ఆత్మ సూచించిన మార్గం సదా జీవాత్మను సన్మార్గాన నడిపించి పరమ బ్రహ్మజ్ఞానాన్ని సాక్షాత్కరింపజేస్తుంది. స్వామి, తమరి సాన్నిహిత్యంలో సమయం ఎలా గడిచిందో తెలియడమే లేదు. గగన విహారం చేస్తూ పూర్తిగా రాత్రి గడిచిపోయింది. దేవి పార్వతి, తూర్పు దిక్కున ఉదయించే ఈనాటి సూర్యుడు నీకోసం బ్రహ్మజ్ఞానం యొక్క మహా సందేశాన్ని అందిస్తున్నాడు. అంటే మరి బ్రహ్మజ్ఞానం నాకు ఈవేళే దొరుకుతుందా? అవును దేవి. మేము నిశ్చయించుకున్నదేమంటే ఈ హిమాలయాల పర్వత శ్రేణిలోని ఒక మంచు కొండలోని గుహలో మేము నీకు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశిస్తాము. దానిని పొందాలనే ఆకాంక్షతో గత కొన్ని దినాలుగా నీ హృదయం తల్లడిల్లిపోతోంది కదా. ధన్యురాలిని స్వామి. ప్రకృతిలోని ఇంత సుందర ప్రశాంతమైన మనోహర స్థానాన్ని చూసి నా మనస్సెంతో ఉప్పొంగిపోతోంది. దేవి పార్వతి, బ్రహ్మజ్ఞానాన్ని పొందాలనే ఉద్దేశ్యంతో ఇప్పుడు నీవు నుంచున్న గుహ ప్రకృతిలోని గూఢమయ రహస్యం కన్నా అతి నిగూఢము, రహస్యమయమైనది. సుందర స్థానమైనటువంటి ఈ గుహలోని విశిష్టత ఏమిటి స్వామి? ఈ స్థానంలోని రహస్యం ఇంతకు పూర్వం ఎవరి సమక్షాన ఉల్లేఖించబడలేదు. మేము తప్ప ఈ సమస్త జగత్తులోనూ మొట్టమొదటిసారి నీవే ఈ స్థానంలో ఉపస్థితురాలివై దీని రహస్యాన్ని తెలుసుకుంటున్నావు. ఈ రహస్యాన్ని తెలుసుకోవాలని నాకు కుతూహలంగా ఉంది స్వామి. నీ కుతూహలం సహజమైనదే దేవి పార్వతి. పర్వతరాజు హిమాలయుని అత్యంత కఠినము, నిగూఢము మంచు కొండల ద్వారా చేరుకోగలిగే ఈ పవిత్ర గుహ అమరేశ్వరుని రూపంలో మాకు అత్యంత రహస్యమయమైన ఏకాంత నివాస స్థానం. ఏమిటి మీరనేది స్వామి? మేము చెప్పేది నిజం దేవి పార్వతి. మాకు తప్ప ఏ జీవాత్మకు ఇప్పటిదాకా ఇక్కడకు రావడానికి దారి తెలియదు. నిస్సందేహంగానే స్వామి. బ్రహ్మజ్ఞాన ప్రాప్తి కోసం నేను గత కొన్ని దినాలుగా వేచి ఉన్నాను. కానీ ఇప్పుడు తమరి ఈ రహస్యమయ ఏకాంత స్థానాన్ని గురించి తెలుసుకోవాలని
కోరికగా ఉంది. దేవి పార్వతి, సృష్టి నిర్మాణం జరిగిన పిమ్మట జననంతో పాటుగా మృత్యువు కూడా స్థిరమయ్యింది. అప్పుడు మృత్యువు అనే అంతిమ దశ దేవతలను భయపెట్టసాగింది. భయభీతులైన దేవతలు మా శరణు కోరారు. అప్పుడు మేము దేవతలను మృత్యుభయాన్నుండి విముక్తులను చేయడానికి సదా మా శిరస్సుపై శోభిల్లుతున్న చంద్రబింబాన్ని పిండాము. అద్భుతం, ఆశ్చర్యదాయకం. నిశ్చితంగా సదా తమరి మస్తకం యొక్క స్పర్శ పొందేటట్టి చంద్రబింబంలో అమరత్వం తుణుకుతూ ఉండాలి. అవును పార్వతి, చంద్రబింబాన్ని పిండినప్పుడు అమరపానాన్ని చేసినటువంటి దేవతలు అమరులయ్యారు. మరి కాని పరమేశ, ఆ పావన కథకి ఈ పవిత్ర అమరేశ్వరుని గుహకి ఏమిటి సంబంధం? సంబంధం ఉంది దేవి పార్వతి. ఆ అమరత్వపు కొన్ని బొట్లు భూలోకంలోని ఈ క్షేత్రంలో పడ్డాయి. దాని నుండే అమరేశ్వరుని అమరగంగ అంటే అమరావతి నది ప్రవహించింది. అంటే పతిత పావని అమరావతి పుట్టుక ఈ స్థానం నుండేనన్నమాట. అవును దేవి, చంద్రబింబాన్ని పిండినప్పుడు ఒలికిన అమరత్వపు బిందువులు ఈ గుహ దాకా చేరుకోగలిగిన వ్యక్తికి అమరత్వాన్ని నిశ్చయించేశాయి. అంటే ఈ గుహ దాకా చేరుకోగలిగిన వ్యక్తికి అమరత్వం ప్రాప్తిస్తుందా? తప్పకుండా. ఇచ్చోటి గాలి, ఇక్కడి వాతావరణం అమరత్వంతో నిండి ఉన్నాయి. అవి ఎట్టి జీవాత్మనైనా జీవన్మరణాల నుండి ముక్తిని ప్రసాదించి అమరులను చేయగలవు. మరైతే మానవ కళ్యాణానికి ఇది మహాస్థానం. ఎందుకంటే మానవుడు సదా అమరత్వ ప్రాప్తి కోసం ప్రయాసపడతాడు. నేనొకటి విన్నవించుకున్నా స్వామి? అవశ్యం. తమరికి అంగీకారమైనట్లయితే ఈ గుహకు చేరే మార్గాన్ని ప్రతి ఒక్కరికి సులభం చెయ్యండి. వద్దు దేవి పార్వతి, దానివల్ల సృష్టి వ్యవస్థ చిన్నాభిన్నమైపోతుంది. అదెలాగా స్వామి? ఒకవేళ ఏ దుష్టుడో అపాత్రుడో ఈ స్థానాన్ని చేరుకోవడంలో సఫలుడైతే అతడు ఈ స్థల ప్రభావం వల్ల ప్రాప్తించిన అమరత్వాన్ని దురుపయోగం చేయడా? నా వరాన్ని దురుపయోగం చేసినటువంటి భస్మాసురుని కథ నీవు మరిచావా దేవి? ఎప్పటికీ మరవలేను స్వామి. కాని తమరి యొక్క కొద్ది విశేష భక్తులు ఇక్కడిదాకా చేరుకునే సౌభాగ్యాన్ని పొందడం అనుచితమవుతుందా? నీ యొక్క విన్నపంలో మాతృవాత్సల్యం పెళ్ళుబుకుతూ ఉంది దేవి. మేము నీ యొక్క కోరికకు సమ్మతినిస్తూ స్వచ్ఛమైన శివభక్తులు ఇక్కడికి చేరుకోగలిగే సౌభాగ్యాన్ని ప్రసాదిస్తున్నాం. తమరి భక్తులు ఏ విధంగా ఇక్కడకు రాగలరు స్వామి? మా యొక్క ప్రేరణ వారిని అమరనాథ గుహ చేరేందుకు పిలుస్తుంది. ధన్యురాలిని స్వామి. నా కోరికను మన్నించి తమరు శివభక్తులపై చూపిన కృపకు కృతార్థురాలినయ్యాను. ఇప్పుడిదే శుభ సమయాన నా మరో కోరికను పూర్తి చేయండి. దేవి పార్వతి, బ్రహ్మజ్ఞాన ప్రాప్తి కోసమని నీవు ఈ పవిత్ర గుహకు వచ్చావు. ఇంక ఇందులో విన్నపాలకు అవసరం ఏముంది?
సమయంలో ఈ ఢమరుకనాదం ఎందుకు స్వామి? దేవి పార్వతి, ఏ ప్రకారంగా ఈ పవిత్ర గుహకు వచ్చే జీవి అమరుడు కాగలడో, అదే ప్రకారంగా ఎవరి చెవులలోనైనా సరే దివ్య బ్రహ్మజ్ఞానం పడినట్టయితే అతడు బ్రహ్మజ్ఞానై ఈ సృష్టి యొక్క సమస్త వ్యవస్థను చిన్నాభిన్నం చేయగలడు. కానీ ఢమరుకనాదంతో ఏమిటవుతుంది? ఈ ఢమరుకనాద శబ్దాన్ని విని ఈ గుహకి చుట్టుపక్కల తిరుగుతూ ఉండే జీవజంతువులు భయపడి పారిపోతాయి. జీవజంతువులు ఇక్కడ ఉన్నాయా స్వామి? ఆశ్చర్యంగా ఉందే. ఈ ప్రశ్న మమ్మల్ని పర్వతనందిని పార్వతి అడుగుతూ ఉందే. దేవి, జీవితం మీద ఆకాంక్ష జీవాత్మను ఎక్కడెక్కడకు తీసుకువెళ్తుందో అది తెలుసుకుని నీకు అపరిమిత ఆశ్చర్యం వేస్తుంది. ఈ గుహను చూసి కూడా నాకు నిజంగా ఎంతో ఆశ్చర్యం వేస్తోంది స్వామి. మేము ఈ ఆశ్చర్యజనకమైన స్థానంలోనే నీకు బ్రహ్మజ్ఞానం యొక్క అమర సందేశాన్ని ప్రసాదిస్తాం. అందువల్లనే భవిష్యత్తులో ఈ గుహ అమరనాథ ధామం అనే పేరుతో ప్రసిద్ధమవుతుంది. జయము అమరనాథ ధామానికి. ఈవేళ మా ప్రియమాసమైన శ్రావణమాసంలోని పౌర్ణమి. ఈనాటి వేళ శ్రద్ధతో శివభక్తులు మా ప్రేరణను పొంది ఇక్కడున్న మా ప్రతిరూప శివలింగ దర్శనం చేసుకున్నచో వారికి అమరత్వంతో పాటుగా దివ్యజ్ఞాన ప్రాప్తి కూడా కలుగుతుంది. అదే మేమిప్పుడు నీకు ప్రసాదిస్తున్నట్లే. అంటే ప్రతి సంవత్సరం శ్రావణ పౌర్ణమి నాడు ఇక్కడ తమరి ప్రతిరూపంగా మంచుతో శివలింగం అవతరిస్తుందా? అవును దేవి. ఈ వేళ నుండి ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో చంద్రుడు పెరుగుతూ ఉండటంతో పాటుగా మా ప్రతిరూపంగా మంచుతో శివలింగం పెరుగుతూ పౌర్ణమి నాటికి పూర్తవుతుంది. అలాగే చంద్రుడు తరుగుతూ ఉండగా అమావాస్యకు మాలో విలీనమైపోతుంది. దేవి, ఈ ఆసనంపై నీవు విరాజిల్లు. బ్రహ్మజ్ఞాన కథ అత్యంత రహస్యమయము, ఇంకా కఠినమైనది. మేము ఈ జ్ఞానాన్ని నీకు సమాధి అవస్థలో ప్రసాదిస్తాము. దీనిని చెబుతూ ఉన్న మాకు, ఇంకా వింటూ ఉన్న నీకు రోమాంచితమయ్యే అనుభూతి అవుతుంది. ఇక నీవు వింటున్న సూచనగా కొడుతూ ఉండు. దానివల్ల మాకు తెలుస్తుంది నీవు శ్రద్ధగా బ్రహ్మకథను వింటున్నట్లు. తమ ఆజ్ఞ. శక్తి స్వరూపిణి పార్వతి, నీకు తెలుసును కదా, పూర్వకాలంలో మేము మా నిర్గుణ దివ్య తేజస్సుతో పంచక్రోశీ నగరాన్ని నిర్మించామని. శ్రీ మహావిష్ణువు పురుషుని రూపంలో ప్రత్యక్షమై మా పంచాక్షరి మంత్రాన్ని ప్రణవనాదంతో బ్రహ్మజ్ఞానానికై సాధన చేస్తూ జపం చేయసాగాడు. మా యొక్క ఈ పంచాక్షరి మంత్రాన్ని నిరంతరం జపించడంతో ఒక దివ్యమైన ధ్వని ఉత్పన్నం అయింది.
ఆ దివ్య ధ్వనితో ఆనందం అలలులాగా పొంగింది. శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ శరీరం ఈ ఆనందమయ అలల అనుభూతిని పొందసాగింది. ఆయన తనువు నుంచి పవిత్ర ఓంకారమయమైన ధ్వని వెలువడసాగింది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ ఓంకారమయ ధ్వని ఒక విషయాన్ని సూచించింది. పరమ పురుషుడైన శ్రీ మహావిష్ణువుకు బ్రహ్మజ్ఞాన సాక్షాత్కారం అవుతోందని. ఈ బ్రహ్మజ్ఞానమే శివుని యొక్క స్వరూపం. ఏ జీవి అయితే మా పరమాత్మ స్వరూపం యొక్క ఈ బ్రహ్మజ్ఞానాన్ని తన హృదయంలోనే దర్శించుకోగలడో అతను సాక్షాత్తు మమ్మల్నే, అంటే శివతత్వాన్ని సంప్రాప్తించుకోగలడు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. దేవి పార్వతి లోక కళ్యాణం ఇంకా నిరంతర శివభక్తిలో ప్రయత్నశీలురు, శుద్ధమైన ఆత్మ, నిర్మలమైన మనస్సు, తాత్విక చింతన కలవారికి శీఘ్రంగా శివతత్వ ప్రాప్తి తప్పక లభిస్తుంది. సృష్టిలోని ఒక్కొక్క అణువులోనూ శివతత్వం యొక్క అనుభూతిని పొంది ప్రాణికోటి యందు శ్రద్ధ చూపి భావాలను నొప్పించకుండా ఇంకా సంపూర్ణ జగత్తును శివుని రచనయేనని భావించేటట్టి జీవాత్మలకు శివజ్ఞానం సంప్రాప్తిస్తుంది. తమను తాము శ్రేష్ఠులుగాను ఇతరులను నికృష్టంగానూ చూడకుండా తప జపాలతో ఇంకా పవిత్రతతో అగ్రసరులైనట్టు వారి మార్గానికి అడ్డు రాకుండా ఉండే అహంకారరహిత జీవాత్మలకు శివభక్తి ప్రాప్తి లభిస్తుంది. శివతత్వం, శివజ్ఞానం ఇంకా శివభక్తి కనుక ప్రాప్తిస్తే మనస్సు, ఆత్మ ఇంకా బుద్ధి తేజస్సు మరియు వర్చస్సుతో నిండిపోతాయి. ఇవన్నీ పొందిన పిమ్మట ఇక పొందడానికి మిగిలి ఏమీ ఉండవు. శివతత్వం, శివజ్ఞానం ఇంకా శివభక్తిని పొందడానికి ఒకే ఒక మార్గం. శివచరణాలకు తమ జీవితాలను సమర్పించి నిరంతరం మా యొక్క పంచాక్షరీ మంత్రం ఓం నమః శివాయని జపించడం. మా యొక్క ఈ పంచాక్షరీ మంత్రం ఓం నమః శివాయలో జగత్తులోని సర్వశ్రేష్ఠ జ్ఞానం సమాహితమై ఉంది. ఓం అగ్రపూజకు సమర్పితం, త్రిమూర్తులకు చిహ్నం, ఆది స్వరము. శివుడు జీవరాశి యొక్క కళ్యాణానికి స్వరూపం. అట్టి కళ్యాణ రూపి అయిన శివుని స్వరూపానికి నమస్కరించడం
బ్రహ్మరూపి అయిన శివుని ప్రాప్తి చెందడానికి సర్వోత్తమ ఉపాయం. ఇదే బ్రహ్మజ్ఞానంలోని తత్వం. ఇదే శివుని సుందర రచన. మా ద్వారా ప్రకటితమయ్యే సత్యం, శివం ఇంకా సుందరంతో కలిసి ఉన్న ఈ బ్రహ్మజ్ఞానాన్ని పొందేవారు మహాభాగ్యవంతులు. వారు మా స్వరూపం యందు ప్రగాఢ శ్రద్ధ కలవారు. మా ఆజ్ఞానుసారంగా ధర్మ మార్గాన్ని అనుసరించేవారు మా కృపతోనే మాయామోహాల నుండి విముక్తులై మా పరమానంద సచ్చిదానంద స్వరూపంలో లీనమైపోతారు. స్వయంగా మా చేత రచించబడిన, చెప్పబడిన ఈ దివ్య జ్ఞానాన్ని పొందినట్టి జ్ఞానులు ఈ జ్ఞానం యొక్క ప్రకాశరూపమైన అగ్నిలో తమ కర్మసహిత శరీరాన్ని కాల్చివేసి మా కృప వల్ల కర్మబంధనాల నుండి విడివడి మోక్షాన్ని సంప్రాప్తించుకుంటారు. అప్పుడు ఈ సృష్టిలోని అత్యంత గోపనీయమైన రహస్యం కూడా వారి సమక్షంలో రహస్యంగా దాగి ఉండదు. ఎందుకంటే వారు స్వయంగా శివతత్వ ప్రాప్తికి చిహ్నంగా మారిపోతారు. ఇదే పరమ దివ్య బ్రహ్మజ్ఞానం. దీనిని పొంది నీవు నీ ఆత్మను మా పరాత్పర పరబ్రహ్మలో లీనం చేసేశావు. ఇప్పుడు నీవు స్వయంగా శివతత్వము, శివజ్ఞానము ఇంకా శివభక్తికి చిహ్నానివి. నీవు నిద్రపోతున్నావు పార్వతి. నీవు నీ నిద్రను ఆపుకోలేకపోయావు. పరమశివతత్వం ఇంకా బ్రహ్మజ్ఞాన ప్రాప్తి పొందడం కన్నా నీకు నిద్రయే ప్రియమైనది. ఆశ్చర్యమే, మా యొక్క ప్రతి వాక్యానికి ఎవరు కొడుతున్నారో? ఎవరక్కడ? మా యొక్క ఆజ్ఞ లేకుండా ఈ దివ్య బ్రహ్మజ్ఞాన సందేశాన్ని విని కొడుతున్నారు. మా ఎదుటికి రండి. మహేశ్వర, తమరి ఆజ్ఞ లేకుండా ముల్లోకాలలోనూ ఒక్క రేణువు కూడా ఇక్కడ నుండి అక్కడికి కదలలేదు. మీ యొక్క డమరుకనాదం ద్వారా ఈ స్థానానికి రమ్మని నాకు సందేశం లభించింది. తమరి ఇచ్ఛా విరుద్ధంగా కపోతం లాంటి సాధారణ పక్షి ఇట్టి భయంకర శీతల ప్రదేశంలో ఒక్క క్షణం కూడా జీవించి ఉండగలదా? ఇది విన్న పిమ్మట కూడా నేను తమరి ఆజ్ఞను ఉల్లంఘించానని అనిపించినట్లయితే నన్ను దండించండి పరమేశ. నేను పాపిని, తమరి దండనకు యోగ్యుడను స్వామి. మనస్సు చిన్నబుచ్చుకోకు ద్రౌమ్య. ఈ మాయ అంతా మేము నిన్ను శాప విముక్తిని చేసి బ్రహ్మజ్ఞానం అందించేటందుకే కల్పించాం. బ్రహ్మజ్ఞానానికి అర్హత నీకు ఉన్నదని ఎప్పుడో మేము నిశ్చయించాం. ఇప్పుడు నీవు నీ గురువు యొక్క శాపాన్నుండి విముక్తుడవయ్యావు. బ్రహ్మజ్ఞాని ద్రౌమ్య, పరమేశ, పరమేశ,